ఇష్యూస్ అయితే చాలా జరుగుతున్నాయండి ఈ మధ్య చూస్తూనే ఉన్నాము, యూట్యూబ్లలో టీవీ వార్తలు చూస్తూనే ఉన్నాము. ఇష్యూ అయితే చాలా జరుగుతుంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఆస్తుల తకరారులు అవి ఇవి అని యూట్యూబ్లో చెప్తుంటారు, తమిళలో అవి బీభత్సంగా పెడుతున్నారు. కానీ మంచుమోహన్ ఏమంటారంటే ఇది ఆస్తుల తకరారు కాదు, కొంచెం వేరేవని చెప్తున్నాడు. జరగడం అయితే బీభత్సంగా జరుగుతున్నాయన్న. అంటే ఇప్పుడు ఏదైనా మంచు మనోజ్ కాకపోతే వస్తే మీ ఆళ్ళగడ్డ అంత వస్తారా? ఆళ్ళగడ్డ వచ్చారైందన్నా, మామూలుగా రారు. ఆల్రెడీ కొంతమంది దిగింటే కనుక్కొని మళ్ళీ కొంచెం చెదరగొట్టింటే ఈ మంచు మనోజ్ కూడా మంచు మనోజ్ అనకూడదేమో, ఎందుకంటే మా బావ. ఇప్పుడు మంచు మనోజ్ ఎవరు మా ఆళ్ళగడ్డ అల్లుడు. ఆయన భార్య ఎవరు? మా భూమా నాగిరెడ్డి గారి కూతురు భూమా మౌనికారెడ్డి. మా ఆళ్ళగడ్డ ఆడపడుచు మొగుడు కాబట్టి మాకు బావ అవుతాడు మంచు మనోజ్. యాక్చువల్గా అయితే మంచు మనోజ్ సుమారుగా గొడవల్లో ఉన్నాడు, అది తెలిసే కలవడానికి కూడా ట్రై చేస్తాడా. వేరే పని మీద వచ్చాను నేను, కృష్ణానగర్లో నేను పోయేలోపు అయితే మా బావని అయితే కలిసిపోతున్నా. కానీ ఎక్కడ ఉంటారో తెలియదు సిటీలో, ఇంత పెద్ద సిటీలో ఏడాడో ఎవరిని పట్టుకొని అర్థం కాలే. పోయేలోపు అయితే మంచు మనోజ్ మా బావని మాత్రం కలిసిపోతా. రోడ్ నెంబర్ 10 మా సిస్టర్ భూమా మౌనికారెడ్డిని, మా బావ మంచు మనోజ్ అయితే కలిసిపోతా. రోడ్ నెంబర్ 10 మహేష్ బాబు బిల్డింగ్ పక్కన భూమా నాగిరెడ్డి బిడ్డ ఉంటుంది. రోడ్ నెంబర్ 10 మహేష్ బాబు బిల్డింగ్ పక్కన. ఎక్కడ భయ్? జూబ్లీ హిల్స్. అదో వీడు వచ్చిండు, వీడొకడు బెజవాడ కృష్ణ. మామూలుగా అయితే నేను మాట్లాడడానికి వచ్చినా, మంచు మనోజ్తో మాట్లాడడానికి వచ్చిన. కానీ చాలా ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఏదో గొడవలు ఉన్నాడు, చాలా ఇష్యూ జరుగుతుంది. ఈరోజు కూడా ఏదో 10 ఊరు ఎవరికి పోయాడు నా ఈవెంట్కి, ఏదో పిలిచిండే. అది తల సినిమా ఏదో ఓపెనింగ్ ఏదో ఈవెంట్కి పోయినాడు. పోయింటే ఇక్కడ ఏదో గొడవలు జరిగినాయంట, ఫోన్లు పోయింటే మళ్ళా ప్రెస్ మీడియా వాళ్ళకు ఏర్పాటు చేసి మాట్లాడినాడు గురించి, దాని గురించి చాలా గొడవలు అయితే ఉన్నాడు బాబు. అంటే భూమా మౌనికని చేసుకున్న దగ్గర నుండే గొడవలు అవుతున్నాయి అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది, ఎంతవరకు నిజమంటారు? పెళ్లి గురించి దానికి ఏం సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో చిన్న గొడవలు అవి కొంచెం రెట్టింపు చేసుకుంటా ఉన్నారు, అంతే. ఏం లేదు, కలిసి మాట్లాడుకుంటే పోయేది. కొంచెం ఎక్కువ అవుతుంది అంతే, ఏం కాదు, సర్దుకుంటా, ఏం కాదు, మామూలే. ఎవరి ఫ్యామిలీలో ఉంటాయి. మనోజ్ కాకపోతే మీరు ఉంటారా? అయితే ఖచ్చితంగా మంచు మనోజ్కు మా బావకి ఏం జరిగినా కూడా ఆళ్ళగడ్డ నుండి రావడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఏం కాదులేండి అంత